చైనా జడిసేల సొరంగం 13,000 అడుగుల ఎత్తున నిర్మాణం. డ్రాగన్ దేశం సరిహద్దుకు సేనల తరలింపు సులభం. ఇది ఇక్కడ ఈ సొరంగం ఉన్నది ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగం. దీనికి సంబంధించిన వివరాలు సార్ చూద్దాం. ఇది భారత్ చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే సేలా సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. ఇది సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తున చేపట్టిన ఈ నిర్మాణం ప్రపంచంలోనే అంటే ఆ ఎత్తులో పొడవైన జంట మార్గాల సొరంగంగా నిలవనుంది. అస్సాంలోని తేజ్పూర్ను అరుణాచల్ ప్రదేశ్లోని కమింగ్ జిల్లాతో కలిపేలా 825 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మంచు కొండ చర్యలు విరిగిపడడం వల్ల రాకపోకలకు అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితులను ఈ సొరంగంతో అధిగమించవచ్చు. అనేక సవాళ్లను ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ BRO ఈ సొరంగ మార్గాన్ని కేవలం 5 ఏళ్ల వ్యవధిలో నిర్మించింది. 2019 ఫిబ్రవరి 9న ప్రధాని దీనికి శంకుస్థాపన చేశారు. నిన్న దీన్ని ప్రారంభించారు. ఈ సొరంగం ప్రత్యేకత ఏమిటి అనంటే నిజానికి ఇవి జంట సొరంగాలు. మొదటిది టన్నెల్ 1 1003 మీటర్ల పొడవుతో అంటే కిలోమీటర్ ఒకే మార్గంగా ఉంటుంది. రెండోది 2 సొరంగ మార్గాలతో 1595 మీటర్ల పొడవున ఉంటుంది. అంటే కిలోమీటర్న్నర కొంచెం ఎక్కువ, అది కిలోమీటర్ కొంచెం ఎక్కువ. ఈ రెండింటిని కలిపే అనుసంధాన రహదారి పొడవు 1300 మీటర్లు. రెండో సొరంగంలో ఒక మార్గాన్ని సాధారణ ట్రాఫిక్కు, రెండోది అత్యవసర సేవలకు కేటాయించారు. ఇక పర్వతాల మధ్య సేలా పాస్కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. -20 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల వల్ల భారీగా మంచు కురిసే కాలంలోనూ ఈ సొరంగం ద్వారా నిరాటంకంగా రాకపోకలకు వీలుంటుంది. ఇది ఈ సొరంగ మార్గానికి ఉన్న ప్రత్యేకత. ఇది ఇక మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సరిహద్దులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలలో రక్షణలో భాగంగా తీసుకుంటున్న చర్యలలో ఇది ఒకటి